హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఇవాళ మనం మామిడికాయ పాలకూర పప్పు చేసుకుందాం. మొదలు పప్పు నానబెట్టుకోవాలి. కడిగి నానబెట్టుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ పొయ్యి మీద పెట్టి పప్పు నురుగు వచ్చేదాకా చేసి, ఆ నురుగు వచ్చాక పప్పు అంతా పప్పులో ఉన్న నురుగు తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత నీట్గా అందులోకి మనం మొత్తం నురుగంతా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత అందులోకి మనం కారము, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అందులోకే మామిడికాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని 2 మినిట్స్ అవి ఉడికిన తర్వాత మనం 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కోసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. పాలకూర వేసుకొని నూనె ఒక 2 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని దాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిన తర్వాత దాన్ని మనం కొద్దిగా ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో రుద్దుకోవాలి. మంచిగా మెత్తగా రుద్దుకున్న తర్వాత మనం దాన్ని సాల్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని మెత్తగా రుద్ది పెట్టుకున్న దాంట్లో మనం తాలింపు వేసుకోవాలి. ఒక బాండిల్లోకి నెయ్యి వేసుకొని, నెయ్యి కాగాక అందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. ఆవాలు వేసి ఆవాలు కొద్దిగా చిటపటలాడినాక జీలకర్ర వేసుకొని అందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసాక ఒక కొద్దిగా అది కలర్ చేంజ్ అయ్యాక అందులోకి మనం కరివేపాకు, కొత్తిమీర, ఎల్లిగడ్డ సన్నగా కోసుకున్నది వేసుకోవాలి. వేసుకొని అది కొద్దిగా లైట్గా బ్రౌన్ అయ్యాక ఎల్లిపాయ అందులో మనం పప్పులోకి వేసేసుకోవాలి. పాలకూర ఉడకబెట్టి పెట్టుకున్న పప్పులోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతే, మన కమ్మటి రుచికరమైన మామిడికాయ పాలకూర పప్పు